కృష్ణరాజు గారు, ఈ అబద్ధాన్ని చెప్పడం 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని అయితే కొంతవరకు నమ్మించారు, వంచారు. రెండూ ఉంది. నమ్మించారు, వంచారు. ఇప్పుడు క్షమాపణ చెప్తారా? వీళ్ళు అసలు క్షమాపణ అయినా చెప్తారా? చేసింది వాళ్లే కదా. ఇప్పుడు ఆ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంది వాళ్లే కదా. అంటే క్షమాపణ చెప్తే అన్న చేసిన పాపం పోతుందేమో అని అడుగుతున్నా. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీకు ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ గారు, ఆయన తన చెస్ కెరీర్ తర్వాత ఒక ప్రజాస్వామ్య ఉద్యమ నేతగా కూడా ఆయన ఉన్నారు. రష్యాలో పుతిన్ ఎదిరిస్తూ అనేక అష్టకష్టాలు పడుతున్న వ్యక్తి గ్యారీ కాస్పరోవ్ గారు. రష్యాలో కూడా ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ మీద ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాడు విదేశాల నుంచి. ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఏంటంటే, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారి లక్ష్యం మనల్ని పెడతో పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయటం కూడా అంటాడు ఆయన. అంటే అసలు నిజాలను తెలుసుకోకూడదనే ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి నాయకులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. నిజానికి మీరు అన్నారు, ఇంకా ఇప్పటికైనా ఈ ప్రజలు నమ్మారు అంటున్నారు కదా. ఈ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ అబద్ధపు ప్రచారాలను నమ్మి దారుణంగా మోసపోయారు, దారుణంగా వంచనకు గురయ్యారు. అయినప్పటికీ కూడా వారిలో ఇంకా పెద్దగా మార్పు రాకపోవటం శోచనీయమైన విషయం అండి. ఎందుకంటే ఈ అప్పులకు సంబంధించి మేము కూడా గతంలో అనేకానికి సమావేశాలు పెట్టామండి. బాబు జరుగుతుంది ఇది, ఇంత అప్పులు లేవు ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి అన్ని కూడా ప్రజల చెవిన పడలేదు, వారు వినిపించుకోలేదు. ఎందుకంటే మా వాయిస్ కన్నా కూడా అబద్ధాలు చెప్పే ఆ కూటమి నేతల వాయిస్ అనేది చాలా బలంగా, చాలా విస్తృతంగా ఉండడంతో మా వాయిస్ అనేది పేద వాయిస్ గా మారింది. మా వాయిస్ అనేది ఎవరు వినలేదు. ఇటువంటి అనేక దుశ్చర్యలను కూటమి ప్రభుత్వం చాలా విజయవంతంగా చేసింది. అయితే ఇక్కడ మనం మెయిన్ ఇష్యూకి వస్తే, ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ అప్పులకు సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కాదు కూడా ఆంధ్రప్రదేశ్ కున్న అప్పులు 3.5 లక్షల కోట్ల రూపాయలు, 4.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కూటమి నేతలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, పురంధేశ్వరి గారు, ఇతరతర నాయకులు, వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ కి 13,000 లక్షల కోట్ల రూపాయలు, 14,000 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అబద్ధాలను ముమ్మరంగా ప్రచారం చేశారండి. అయితే దీనికి సంబంధించి మీకు ఎట్లా చేశారంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శ్వేతపత్రం పేరుతో, అంటే వాటికి శ్వేతనాగపత్రం అని చెప్పి కూడా రోజుల విమర్శించారు అనుకోండి, వేరే విషయం అది. ఆయన జూలై 24న 2024 జూలై 24న 25 అండి, క్షమించారు 24న ఆ శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పాడు ఆయన, అధికారికంగా చెప్పాడు ఆయన. అవును. కానీ ఈ రోజున పయ్యావుల కేశవ్ గారు అంత లేదు, దాంట్లో సగం కూడా లేదని చెప్పి చెప్పిన తర్వాత ప్రజల్ని ఇలా వంచి, ప్రజల్ని ఇలా తప్పుదో పట్టించినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెబుతారా అంటే ఆయన ఖచ్చితంగా 100% అటువంటి క్షమాపణలు చెప్పరు. సార్, గవర్నర్ తో కూడా చెప్పించారు కదా సార్ 10 లక్షల కోట్లని, దాదాపుగా గవర్నర్ గారితో కూడా అబద్ధం, వారి నోటితో కూడా అబద్ధం చెప్పించారు. మీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు 14 కోట్లు చెప్తే, ఆయన దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏమంటారంటే, ఒక దశలో ఆయన చెప్తారంటే మీకు అది ఆయన చెప్పింది 2024 మార్చి 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్తారంటే, ఆంధ్రప్రదేశ్ కున్న మొత్తం అప్పులు, అంటే బడ్జెటరీ, నాన్ బడ్జెటరీ అప్పులు 12.50 లక్షల కోట్లు అని చెప్పి ఆయన చెప్పాడండి ఆయన. ఇటువంటి ఆర్థికంగా అపారమైన అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఇటువంటి తప్పుడు లెక్కలు చెప్పడం వలన ఒక ఆర్థిక అజ్ఞాని, ఒక ఆర్థిక అరాచకవాది అన్న విమర్శలను ఆ రోజుల్లో ఎదుర్కొన్నారు. అయితే విమర్శలు అయితే వచ్చినాయి, కానీ ప్రజలు మాత్రం ఈ శ్వేతనాగు పత్రాలు లాంటివి, అలాగే ఈ ఆర్థిక అజ్ఞానులు అనే విమర్శలు ఎదుర్కొంటున్న
యనమల రామకృష్ణుడు చెప్పిన లాంటివన్నీ కూడా వారు నమ్మారు. Yes. ఆ తర్వాత మీకు సంబంధించి పురంధేశ్వరి గారు, వారు మీరందరికన్నా అనేక మెట్లు ఎక్కి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మొత్తం అప్పులు అంటే ఇప్పుడు చెప్పింది 2023 అక్టోబర్ 25 చెప్పేశారండి ఆవిడ. ప్రెస్ మీట్లు పెట్టి మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పన్నారు. Correct. అంతేకాకుండా ఆవిడ దీనికి సంబంధించి కొన్ని విమర్శలు వస్తే ఆవిడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయి, 11 లక్షల కోట్లు ఉన్నాయి, దీని మీద మీరు విచారణ జరపండి, అది కూడా దాటిపోయింది. అట్లాగే ఈ జీడిపి ప్లస్ డెట్ రేషియో కూడా పెరిగిపోయిందని చెప్పంటూ ఆవిడ తనకున్న పరిజ్ఞానాన్నంతా ఉపయోగించి సుదీర్ఘమైన లేఖలు రాశారు. అయితే ఇది కూడా ఒక ప్రహాసనంగా మారింది. అంటే పురంధేశ్వరి గారు అప్పుల మీద చేసిన ప్రకటనలన్నీ కూడా ప్రహాసనమేనని ఆ రోజుల్లోనే తెలియదు. ఎలాగంటే ఆవిడ లేఖలను స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బుట్టదాఖలా చేశారు. అయితే అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపించలేదు, వినిపించలేదు. సరే, ఇక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అప్పులు చేశారు రుణకంఠుడు అని చెప్పిన పత్రిక ఈనాడు. నిజానికి ఏంటంటే ఆ మాట అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుకూలంగా సియామి ట్విన్స్ అని చెప్పి అంటాడు, అవిభక్త కౌలలు. రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా సియామి ట్విన్స్. ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకుంటూ ఒకరి ఫీడ్ ని మరొకరు పంచుకుంటూ ఎదిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా. అది అందరికీ తెలిసిందే. ఆయన ఏమంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు లెక్కలు రాస్తూ వాళ్ళు చెప్తున్నారు 11.65 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఉన్నాయని చెప్పిన కథనం అది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని రుణకంఠుడిగా ఆయన చిత్రీకరిస్తూ పెద్ద ఒక క్యారికేచర్ కూడా చేశారు. అయితే అప్పట్లో రామోజీరావు గారి మీద దీనికి పోటీగా రామోజీరావు గారు దారుణకంఠుడు, రామోజీరావు దారుణకంఠుడు అనే జోక్స్ వచ్చినాయి. అలాగే తర్వాత కొన్ని కార్టూన్స్ వచ్చినాయి అనమాట. అంటే ఇట్లా ఎవరికి వారు తమ శక్తి వంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో అప్పులకు సంబంధించి అనర్గళంగా అబద్ధాలు చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే చివరిని చెప్పేది, మన ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న దేశాలకు మనం పరిశీలిస్తే కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఒకే ఒక కూటమి ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి. సరే, ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఏవైనా తక్కువ తిన్నారా అంటే వారు కూడా అప్పుల్లో అనేక దేశాల కన్నా ముందున్నారు, అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నారు. ఈ రోజు ఇండియాకి 181 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి. జీడిపి డెట్ రేషియో చూస్తే అది దాదాపు 65% ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ జీడిపి డెట్ రేషియో చూస్తే అది 36% మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు, గణాంకాలు ఇవాళ కాదు రేపే తెలుస్తాయి. అయితే మనకి కళ్ళుండి చూడలేకపోవడం, చెవులుండి వినలేకపోవడం అనేది ఆంధ్రులకు ఒక అలవాటుగా మారింది. గతంలో ఆంధ్రులకు సంబంధించి ఆర్భాట సూకులు అని చెప్పి ఒక మాట ఉంది. ఇప్పుడైతే వారు అబద్ధాలను కూడా నమ్మి మోసపోతున్న వారిగా దేశంలో గుర్తింపు పొందుతున్నారు ఈశ్వర్ గారు.